చూసారు కదా, ఎలా ఉంది మూవీ? అంటే ఇప్పుడు శంకర్ సినిమా అంటే ఒక సినిమా ఒక ఒక బ్లాక్ బస్టర్ వెంటనే శంకర్ అంటే ఒక రాజమౌళి ఎలానో ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్. అప్పట్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి కదా శంకర్ అంటే ఒక బ్లాక్ బస్టర్. కాకపోతే ఎందుకు సినిమా ఇలా తీసిండు అంటే సినిమా చెప్పుకుంటే ఏం లేదు, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకున్నాం కానీ సినిమాలో దమ్ము లేదు. అంటే ఒక చెప్పాలంటే ఒక శంకర్ పేరు మీద తప్ప ఈ సినిమా ఏమంతా చెప్పుకుంటే లేదు. ఒక ఇండియన్ 2 అంటే మనకు ఐ లవ్ యూ మై ఇండియా, అంతకు మించి చెప్పుకునేది ఏం లేదు. స్టోరీ కొద్దిగా తప్పిదం జరిగింది అక్కడక్కడ. స్టోరీ ఇంకా జర బాగా తీసింది, ఇంకా బాగుంటే. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంది. అక్కడ సినిమా నడిచేది మొత్తం సిద్ధార్థ, మేము చెప్పండి సిద్ధార్థ మీద కొద్దిగా నడుస్తుంది సినిమా. ఒక ఫైట్స్ అది తప్ప ఇంకా సినిమాలో ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక ఎమోషన్స్ కానీ అరే ఈ సీన్ చూస్తే మనకు ఒక ఫీలింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు. అంటే సినిమా చూసినా కొద్ది మనకు ఒక బోరింగ్, అంటే అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తే తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్స్ అదొకటి కనిపిస్తుంది, ఒక ఫైట్స్ ఒకటి బాగా కనిపిస్తాయి. తర్వాత సిద్ధార్థని చూపించారు లాస్ట్లో మళ్ళీ. తర్వాత ఇంకా ఏం లేదు చెప్పుకుంటాడు. కానీ శంకర్ గారు ఇట్లా ఎందుకు తీసి నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ రాబోయే 3 ఇండియన్ 3 తీస్తారు కదా, నెక్స్ట్ ఒక ఏఆర్ రెహమాన్ పెట్టుకొని మీరు డైరెక్షన్ తీయండి సార్. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అంటే మీరు కాంబినేషన్లో మీకు చాలా బాగుంటుంది, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇప్పుడు అనిరుద్ధ్ తీసిన మ్యూజిక్ కూడా ఓకే. ఏఆర్ రెహమాన్ తోటి కాంబినేషన్ తోటి శంకర్ తోటి తీస్తే అది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే వచ్చే 3 అయినా కూడా మీరు ఏఆర్ రెహమాన్ తోటి తీయండి సార్ మీరు. ఎందుకంటే ఇప్పుడున్న పార్ట్ జర అందరికీ డిసప్పాయింట్ అయింది. కమల్ హాసన్ గెటప్ బాగుంది, లాస్ట్ 6 ప్యాక్స్ తీస్తాడు, అది కూడా ఇచ్చి పడేసిండు. అది మాత్రం తుమ్ములు అయిపోయింది 6 ప్యాక్స్. ఫైట్స్ మాత్రం బాగున్నాయి, ఆయన యాక్షన్ బాగుంది, అంతా బాగుంది. కానీ స్టోరీలా దమ్ములే చెప్పుకున్నట్టు మనకి ఏం లేదు. ఇప్పుడు ఒక భారతుడు ఫస్ట్ పార్ట్ చూస్తే మనకి ఇప్పుడు కూడా ఒక సాంగ్స్ కానీ ప్రతి సాంగ్ కానీ ప్రతి స్టైల్స్ కానీ ప్రతి ఫైట్స్ కానీ ఇప్పటికి టీవీలలో వస్తే మనం ఇంట్రెస్ట్గా చూస్తాం. అలా ఇప్పుడున్న జనరేషన్ దగ్గర ఇప్పుడున్న వాళ్ళకు కూడా కనెక్ట్ కావాలి. అట్లా కనెక్ట్ కాలేదు సినిమా. అట్లా కనెక్ట్ అంటే సినిమా శంకర్ గారి సినిమా కానీ కమల్ హాసన్ గారు ప్రతి ఒక్కరికి సినిమాకి న్యాయం జరగదు. కాకపోతే న్యాయం జరగాలని నాకు ఒక అనిపిస్తుంది. కాకపోతే శంకర్ గారు మీ మంచి సినిమా తీయ మంచి ఇప్పుడు కోరుకుంటున్నాను సార్. ఇలాంటి సినిమా తీయకుండా ఇంకా మంచి సినిమా తీయండి, మీరు బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ముంగడికి రాండి సార్. జై భారతీయుడు. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చామన్న సినిమాకి. సినిమా అయితే అది లేదన్న, ఏమీ లేదన్న. భారతీయుడు 1 ఒక గోల్డ్ సినిమా. అది మనం సినిమా చూసినట్టు ఉండదు. ఒక లంచ్ కూడా దానికి మనం లీనమైపోయి దాంట్లో సినిమాలో వెళ్ళిపోతాం. అది అందులో మన భారతీయుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా చంపేసి వెళ్ళిపోతాడు. అతనికి ఇప్పటికీ మనకి గుండెలో ఒక హీరోగా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ సినిమాతో ఈ సినిమాని కంపేర్ చేస్తున్నావా? ఈ సినిమా ఎలా ఉంది? మరి కంటిన్యూషనే కదా, ఇప్పుడు వచ్చిందే కంటిన్యూషన్ కదా. దాని తర్వాత స్టోరీ కదా. తర్వాత స్టోరీ అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్కి వెళ్ళిన ఒక గౌరవంగా ఉన్న అతన్నే తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించి చాలా అవమానం చేశారు సినిమాలో. అది చాలా బాధ. బాలే, అస్సలు బాలే. అవమానించడం చాలా బాధ. అది ఆయన్నే పర్లేదన్న. సముద్రకనే యాక్టింగ్ బాగుంది. అది సినిమా కన్నా ఒక భారతీయుడు మనం ఒక లంచగొండతనాన్ని ఏ విధంగా అంచాడో మనం చూసాం భారతీయుడు 1లోని. ఒక హీరోగా చూసుకుంటూ ఇప్పటికీ. కానీ అతను తీసుకొచ్చి కర్రలతోని చెప్పులతో కొట్టించడం అది చాలా బాధాకరం. అది తీయకూడదు అనుకుంటున్నాను అన్న. తీయకూడదు, నా అభిప్రాయం అయితే అదన్న. సినిమా అయితే యావరేజ్ అండి. సినిమా వెరీ డిసప్పాయింటెడ్. మెయిన్ అంటే ఈ భారతీయుడి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని భారతీయుడు 2కి రావడం జరిగింది. బట్ ఇందులో చెప్పుకోదా మూవీకి తగ్గ అంత హైప్ క్రియేట్ చేసినారు కానీ కంటెంట్ తీయలేకపోయాడు యాక్చువల్ శంకర్. మెయిన్ అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాడు శంకర్ ఎప్పుడైనా సొసైటీకి. బట్ ఇందులో అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఆ సాంగ్స్ కూడా అట్లీస్ట్ సాంగ్స్ అన్నా బాగుంటాయి. భారతీయులు చెప్పుకోవడానికి ఇప్పుడు కూడా వింటుంటాం సాంగ్స్. అలాంటి సాంగ్ కూడా ఒకటి కూడా లేదు. కనీసం శంకర్ గ్రాండియర్గా తీస్తాడు ఒక సాంగ్, అలాంటి సాంగ్ కూడా లేదు. బట్ కంప్లీట్గా డిసప్పాయింటెడ్. కమల్ హాసన్ కూడా అసలు కమల్ హాసన్ యాక్ట్ చేశాడు అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకంటే అన్ని మొత్తం గెటప్లన్నీ మాస్క్తోనే ఉంటాడు. భారతీయులు అంటే ఒక కమల్ హాసన్ నార్మల్గా ఉంటాడు, ఒక కమల్ హాసన్ గెటప్తో ఉంటాడు కదా. అట్లీస్ట్ ఆ కమల్ హాసన్ చూసినట్టు దీంట్లో మొత్తం గెటప్స్తో ఉన్నాడు కాబట్టి కమల్ హాసన్ యాక్ట్ చేశాడు అన్నట్టు కూడా కొన్ని సీన్లో అనిపిస్తుంది మనకి. ఆ క్లైమాక్స్ ఒక 20 minutes ఫైట్ ఉంటుంది. ఇంకేం చెప్పడానికి ఏం లేక ఫైట్ అంత లాగ్ తీసి పెట్టినాడు. ఇంకా లాస్ట్లో ఇంకా ఇండియన్ 3కి అనేసి ఒక హింట్ ఇస్తాడు. అది ఇంట్రెస్టింగ్గా ఉంది. మేబీ భారతీయుడు 3 బాగుండొచ్చు. అది లంచం గురించి కదా ఆ సినిమా. ఏదో ఇండిపెండెన్స్ డే టైంలో జరిగే పోరాటాల గురించి ఆ సినిమా తీసుకుంటున్నాడు. మేబీ భారతీయుడు 3
కొంచెం బాగుండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు శంకర్ నుంచి వచ్చిన ఈ భారతీయుడు 2 డిసప్పాయింట్ చేసింది. మరి రాబోయే నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద ఆ ఎఫెక్ట్ అని పడే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ గేమ్ చేంజర్ వదిలి ఇది తీసింటే కొంచెం బాగుంది, బిజినెస్ జరిగేది. యాక్చువల్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకేసారి షూట్ జరగడం వల్ల కన్ఫ్యూజ్ అయి ఉంటాడు అనుకుంటున్నారా మీరు? అదేం డైరెక్టర్ విజన్ అయితే అనుకున్న స్టోరీని తీస్తారు. శంకర్ అలాంటి డైరెక్టర్ ఏం కాదు. బట్ ఏంటంటే గేమ్ చేంజర్ తీసిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా తీసిన ఇంకా బిజినెస్ బాగా జరిగేది. గేమ్ చేంజర్ పైన ఎఫెక్ట్ పడేది. ఇప్పుడు రామ్ చరణ్ ఎలాగో రాజమౌళి సినిమా తర్వాత సినిమా తీస్తే ఫ్లాప్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా ఇంత ఘోరంగా తీసాడంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్లు కూడా పెద్ద మ్యాటర్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, రెండు సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి కన్వే చేయడానికి ఈ సోషల్ మెసేజ్ ఏం తెలియదు ఇందులో. సోషల్ ఎలిమెంట్, భారతీయులు ఉన్న హెల్మెట్ ఇందులో లేదు యాక్చువల్గా. అసలు స్ట్రాంగ్ ఎమోషన్ అనేది లేదు. బట్ గేమ్ చేంజర్లో ఎట్లా మెసేజ్ ఇచ్చింటాడనే తెలియదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. 3 hours పెట్టాడు కానీ కనీసం ఒక 2 సీన్లన్నా చెప్పుకోదగ్గ స్క్రీన్లు పెట్టలేదు యాక్చువల్గా. అది డిసప్పాయింటెడ్. సరే, నెక్స్ట్ గేమ్ చేంజర్ చూద్దాం ఎంతవరకు తీస్తాడు. శంకర్ అయితే ఈ సినిమాతో డిసప్పాయింట్ చేశాడు. చాలా పెద్ద ఎమోషన్ ఉంటుంది కానీ అసలు నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే ఒకసారి అయితే చూడొచ్చు అంతే, ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్. కమల్ హాసన్ సూపర్, దానికి అంతకు మించి ఫస్ట్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ బాగుంటుంది. కనెక్ట్ అవ్వదమ్మా అంతే. మిస్ అయిపోయింది. బాగుంటుంది కానీ మిస్ అయిపోయింది. అది ఏం అనిపించదు. చూసినట్టు బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసినామా అన్న ఒక థాట్ అయితే అనిపించదు. అట్లా లోపల ఉన్నంతసేపు సినిమా చూసిన బాగానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు అనమాట. భారతీయుడు ఫస్ట్ పార్ట్ మళ్ళీ చూడాలి వెళ్ళి. అది బెటర్. ఐ మీన్ భారతీయుడు 2 హిట్ అని వచ్చారు చాలా మంది. కాకపోతే సీట్లు కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి అక్కడక్కడ. నా పక్కకి అయితే 3 సీట్లు ఖాళీగా ఉండే. కానీ భారతీయుడు 2 అంటే భారతీయుడు 1లోనే అంతా చూపెట్టడం జరిగింది కమల్ హాసన్ గారు. దీంట్లో ఏం చూపెట్టలేదని అనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన రొటీనే. కమల్ హాసన్ గారుకుంటా ఇంకా వేరే యాక్టర్ని పెట్టిస్తే కమల్ హాసన్ గారిని ఊహించుకునే వాళ్ళు. ఆల్రెడీ 1లో 2లో అన్నీ చూశారు కాబట్టి దీంట్లో అంత ఏం లేదు. అండ్ దీంట్లో సిద్ధార్థ్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుండేది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్కి అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత, అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏం అర్థం కాలేదు. మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు, ఎక్కడైనా డైరెక్టర్ గారు అనుకున్నాను. బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్లో ఉంది. ఆ మెసేజెస్, ఆ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి. ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. అండ్ నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ ఎందుకు తీశారు. మ్యూజిక్ మీరు విన్నారమ్మా? ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. ఇంకోసారి వినబుద్ధి కూడా కాదు. ఏఆర్ రెహమాన్ గారు ఈజ్ ఏ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే దీంట్లో నాకు అంత నచ్చలేదండి. అంటే వేరే వాళ్ళకి నచ్చవచ్చు, నాకు మాత్రం ఇలాంటివి నచ్చలేదండి. అంత మైమర్పించలేదండి. అదే మైండ్లో ఉంటుంది. భారతీయుడు 1 ఉంటుంది ఎప్పటికీ. అది అల్టిమేట్. అది ఏ జనరేషన్కైనా అది ఒక ఉదాహరణ ఉంటుంది. కానీ ఈ మూవీ అంత అల్టిమేట్గా ఏం లేదండి. స్క్రీన్ ప్లే బాగాలేదు. అండ్ స్టోరీ కూడా కొత్తగా ఏముందండి, అంత నార్మల్గానే ఉంది. చూపెట్టడం అది ఏంటిది రిపీటెడ్గా అనిపిస్తున్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 కాదు. పార్ట్ 1 ఎప్పటికైనా భారతీయుడు పార్ట్ 1 పార్ట్ 2కి మించిందేమో. ఇంకా 3కి లీడ్ ఎందుకు? 2 వేస్ట్ అంటుంటే లీడ్ ఎందుకు? ఇంకా అంతే అవసరం లేదమ్మా. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత నేను ఇలాంటి సినిమాని కూడా చూడడానికి వచ్చినానా అనిపించింది. ఇలాంటి సినిమా కూడా చూడొచ్చా అనే కాన్సెప్ట్ అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటికీ మస్తు సినిమాలు చూసిన, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లోనే అదే సినిమాల్లో సగం పాటు, కొంచెం పాటు, ఆ పాట ఈ పాట కట్ చేసి ఆ ఒక సీను, ఈ ఒక సీన్, ఆ సీన్, ఈ సీన్ మొత్తం మిక్స్ చేసేసేసి ప్రేక్షకులను మోసం చేయాలనేది శంకర్ గారి అభిప్రాయం అనిపించింది. శంకర్ గారు మంచిగానే చేసిరు, కాదంటలేండి. ఎందుకంటే శంకర్ గారు ఏమనుకున్నారంటే సినిమాని, సమాజాన్ని ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ని ఇంతకుముందుకు ఎంతోమంది డైరెక్టర్లు ఇచ్చిండ్రు. ఈయన వేరే విధంగా మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఓ పెద్ద మహానీయుడు, మంచి యాక్టర్, దేశంలో పెద్ద పేరు గాంచిన యాక్టర్ కమల్ హాసన్ గారిని తెచ్చి తమ యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా సినిమాని తీసిర్రు అని నాకు అనిపించింది. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా సమాజంలో లంచం. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడతారు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ప్రతి ఇంటికి దీపావళికి వేస్తారు లైటింగ్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. థ్యాంక్ యూ.